బాక్ అరణ్మనే 4 2 hours 30 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో తెలుగులో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ మూవీపై 3 parts వచ్చాయి. ఇది 4th పార్ట్. ఇప్పుడు ఈ మూవీ కోసం ఆ 3 parts చూడాలా అంటే అవసరం లేదు, డైరెక్ట్ గా ఈ మూవీ చూసేయచ్చు. మూవీ చూసాక నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చూస్తే మూవీ గ్రాండియర్ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ హర్రర్ మూవీ అంటే గుర్తొచ్చే రొటీన్ కామెడీ టెంప్లెట్ నే ఈ మూవీలో కూడా ఫాలో అయిపోయారు. బేసిక్ స్టోరీ ఏంటంటే శివశంకర్ అనే లాయర్ తన చెల్లైన శివాని అలియాస్ తమన్నా అన్ఎక్స్పెక్టెడ్ వేలో బాక్ అనే క్షుద్రశక్తి వల్ల తమన్నా అండ్ తన హస్బెండ్ చనిపోతారు. అసలు ఈ బాక్ ఎవరు, ఎందుకు తమన్నా ఫ్యామిలీని టార్గెట్ చేసింది, శివశంకర్ తన చెల్లి పిల్లల కోసం ఏం చేశాడు, లాస్ట్ కి బాక్ ని అంతం చేశారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ డైరెక్టర్ అయిన సుందర్ సి ఈ మూవీలో మెయిన్ లీడ్ గా శివశంకర్ రోల్ లో యాక్ట్ చేశారు. మూవీ ఫైట్ తో స్టార్ట్ అయ్యి వెంటనే తమన్నా అలియాస్ శివాని బాక్ వల్ల ఎలా చనిపోయిందనే బ్యాక్ స్టోరీ చూపిస్తారు. కోవే సర్లా ఇందులో మదర్ రోల్ ప్లే చేశారు. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల్ కిషోర్ అండ్ శ్రీనివాస్ రెడ్డితో కామెడీ ట్రై చేశారు, బట్ ఎక్కడ ఫన్ జనరేట్ అవ్వలేదు. రాశి ఖన్నా ఇందులో ఒక డాక్టర్ గా యాక్ట్ చేశారు. కేజీఎఫ్ఎం గరుడ ఇందులో మెయిన్ విలన్ రోల్ ప్లే చేశారు. కొన్ని సీన్స్ హర్రర్ అండ్ స్కేరీ ఫీల్స్ తెప్పిస్తాయి, బట్ అది వచ్చిన వెంటనే అస్సలు నవ్వరాని కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి. ఈ సీన్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసేయచ్చు. కేవలం మూవీ ఫ్లో ని డిస్టర్బ్ చేసేనే ఉంటాయి తప్ప యూజ్ ఏం లేదు. బేసిక్ గా ఇలాంటి హర్రర్ మూవీస్ లో ఆ టెన్షన్ అండ్ సస్పెన్స్ ఫ్యాక్టర్ సీన్ బై సీన్ బిల్డ్ చేయాలి. ఫస్ట్ హాఫ్ లో ఇది కొంతవరకు మిస్ అయిందనే చెప్పాలి. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ వచ్చే సీక్వెన్స్ కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది. ఈ సీన్స్ వల్ల సెకండ్ హాఫ్ పై ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. బట్ సెకండ్ హాఫ్ లో కూడా అక్కర్లేని ఫోర్స్డ్ కామెడీ సీన్స్ తో స్టార్ట్ అవుతుంది. ఈ మూవీకి మెయిన్ మైనస్ ఏమైనా ఉందంటే అది కామెడీ సీన్స్. ఫస్ట్ హాఫ్ లో క్వశ్చన్ మార్క్ గా వదిలేసిన సీన్స్ కి సెకండ్ హాఫ్ లో ఆన్సర్స్ ఇచ్చారు. హిప్ హాప్ తమిజం మ్యూజిక్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్లస్ పాయింట్ అనొచ్చు. సెకండ్ హాఫ్ లో వచ్చే తమన్నా తన పిల్లల్ని కాపాడుకునే సీన్ బాగుంది. అసలు బాక్ అంటే ఏంటి అనేది సెకండ్ హాఫ్ లో కన్క్లూజన్ ఇస్తారు. బాక్ అంటే నీటిలోను నేల మీద బతికే ఒక క్షుద్ర శక్తి. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ గా ఉందని చెప్పాలి. బాక్ అని కొత్తగా పేరు తప్పితే సీన్స్ అన్ని ఓల్డ్ ఫార్మాట్ హర్రర్ మూవీస్ లానే ఉంటాయి. ఇంకొంచెం డిఫరెంట్ గా డీల్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ బాగుంది. మెయిన్ గా లాస్ట్ లో అమ్మ సాంగ్ అండ్ జాతర ఎపిసోడ్ బాగా తీశారు. పెర్ఫార్మెన్సెస్ వైజ్ సుందర్ సి పెద్దగా యాక్టింగ్ చేసినట్టు కనిపించలేదు. తమన్నా తన రోల్ లో బానే చేసింది. రాశి ఖన్నాకి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కోవే సర్లా రోల్ పర్లేదు. వెన్నెల కిషోర్ అండ్ సుధాకర్ రెడ్డి కామెడీ బాగా ఇరిటేట్ చేసింది. టెక్నికల్ గా చెప్పాలంటే మూవీ టాప్ స్టాండర్డ్స్ లో ఉంది. సౌండ్ కానీ బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా రిచ్ గా ఉన్నాయి. హిప్ హాప్ తమిజ రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ ఇచ్చారు. ఫైనల్ గా బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ కామెడీ పక్కన పెట్టేస్తే మిగతా మూవీ కోసం ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. రీసెంట్ గా వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ కన్నా ఈ మూవీ చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.